కంటికి రెప్ప కాపలా అంటూ ఉంటాం. కనురెప్పల తాలూకు అప్రమత్తత అలాంటిది. అయితే కొంతమందిలో ఈ కనురెప్పలు అప్రమత్తతను కోల్పోతూ ఉంటాయి. కనురెప్పలు వాలిపోతూ భారంగా తయారై కదలికలు బాగా ఇబ్బందిగా మారుతూ ఉంటాయి. దీంతో కళ్ళు పొడిబారడం దగ్గర నుంచి కళ్ళ నుంచి విపరీతంగా నీరు కారడం, తలనొప్పి వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఈ రకమైన సమస్యను డాక్టర్లు టోసిస్ అని పిలుస్తూ ఉంటారు. కొంతమందిలో ఈ సమస్య పుట్టుకతోటే ఉంటుంది. కనురెప్పలు వాటంతట అవే వాలిపోయే ఈ సమస్యకు ఆధునిక వైద్యంలో లభించే చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిప్పు లాంటిదో కరెంటు షాకు లాంటిదో తగలగానే వెంటనే చేతిని వెనక్కు తీసేస్తాం. ఇదో అసంకల్పిత చర్య. అచ్చంగా ఇలాగే కంట్లో ఏదైనా పడబోయినా, కంటికేదైనా తగలబోయినా వెంటనే రెప్పలు మూసుకుపోయి కంటిని కాపాడుతాయి. అంతెందుకు, కంట్లో దుమ్ము ధూళి పడకుండా, క్రిమికీటకాలు ఇబ్బంది పెట్టకుండా అనుక్షణం కళ్లను రెప్పలే కాపాడుతాయి. కంట్లో తేమ ఆవిరైపోకుండా కూడా రెప్పలే రక్షిస్తాయి. అందుకే కంటికి రెప్ప కాపలా అంటుంటాం. అలా అనుక్షణం అప్రమత్తంగా కంటిని కాపాడే రెప్పల్లో కదలికలు తగ్గిపోయి కిందకి వాలిపోతే ఆ సమస్యను టోసిస్ లేదంటే డ్రూపింగ్ ఐలిడ్స్ అంటారు. కనురెప్ప కండరంలో బలహీనత రావటము, కంట్లో నరాలు దెబ్బతినటము, కనురెప్పల తాలూకు చర్మం సాగిపోయి వదులవటం వల్ల ఇలా కనురెప్పలు వాటంతటకవే కిందకు వాలిపోతుంటాయి. కనురెప్పలు వాలిపోవటం, దాన్నే డ్రూపింగ్ ఐలిడ్స్ అంటాం అనమాట భాషలో. సో ఈ డ్రూపింగ్ ఐలిడ్స్లో వన్ ఆఫ్ ది మెయిన్ క్రైటీరియా ఏంటంటే, ఎక్కడైనా సరే ఏ ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి కానీ, కొంతమంది ఆక్యులో ప్లాస్టిక్ అంటారు, కొద్దిగా చేసినాక ఆప్థల్మాలజీ చేసినాక కొంత ట్రైనింగ్ వేస్తూ ఉంటారు, వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే అసెస్మెంట్ ఈజ్ ద కీ అండి. అసెస్మెంట్ ఈజ్ ద కీ అనమాట మెయిన్గా. అసలు కారణం దేనికి వస్తుంది, ఆ కారణాన్ని బట్టి మనకి రీజన్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, టోసిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్, ఒక పద్ధతి అనమాట. టోసిస్ అంటే కంజెనిటల్గా రావచ్చు, తర్వాత అదే కంజెనిటల్ తర్వాత చైల్డ్హుడ్లో కూడా రావచ్చు అనమాట. ఆ తర్వాత ఫెమిలియల్గా కొంతమందికి వస్తూ ఉండే, అంటే బట్టుతోటి కాకుండా తర్వాత ఫెమిలియల్గా కూడా రావచ్చు. లేదంటే ట్రామా ఏదైనా జరిగినా కానీ ఇక్కడ ఇన్ అండ్ అరౌండ్ దట్ రీజియన్లో టోసిస్ రావచ్చు. ఆర్ ఇంకా కొన్ని కారణాలకి ఏంటంటే కారణాలు ఉండవు అనమాట, ఇడియోపాథిక్ అంటాం. ఇంకా కొంతమందికి ఏంటంటే ఏదైనా ఆపరేషన్స్ ఏదైనా ఆ ఏరియాలో చేస్తే దానికి టోసిస్ రావచ్చు. సో ఈ టోసిస్ అంటే ఏంటి, ఓన్లీ ఐలిడ్ జారుతుందండి ఇక్కడ. రెండోది ఏంటంటే ఏజ్ బట్టి వచ్చేది కూడా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మన ఏజ్ బట్టి ఏమవుతుందంటే ఈ జారుతూ ఉంటాయి అన్నమాట టిష్యూస్ అన్నీ. ఐబ్రో కూడా జారుతుంది కిందకి. ఐబ్రోస్తో పాటు ఐబ్రోస్ ఇంత ఉండే టిష్యూ ఇన్ఫ్రాబ్రో టిష్యూస్ అంటాం, ఇదంతా ఈ కండాది అంతా జారుతుంది. దానివల్ల ఐలిడ్ పుష్ చేయబడుతుంది అనమాట కిందకి. సో దట్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ అనమాట. అది కాస్మెటిక్ పరంగా అని కూడా చెప్పవచ్చు. ఇంకా ఒక మూడోది కారణం ఏంటంటే, ఈ ఐబ్రో సేమ్ ఫిక్స్డ్ పొజిషన్లో ఉన్నప్పుడు కూడాను మూడోది ఏంటంటే ఇక్కడ టిష్యూ కొంచెం ఎక్కువగా అవుతూ ఉంటుందండి. కొంచెం ఫ్యాట్ ఎక్కువ అవటం కానీ, లేదంటే బల్కీగా ఉండటం కానీ, లేకపోతే మెడికల్ రీజన్స్ కొన్ని ఉంటాయి. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మైస్థీనియా గ్రేవిస్ అంటారు. అటువంటి వాటిలో ఏంటంటే ఈవినింగ్ అయ్యే కొద్దీ డ్రూపింగ్ ఐలిడ్ వస్తూ ఉంటుంది, మార్నింగ్ అయ్యేటప్పుడు కొంచెం బాగుండొచ్చు. సో ఈ కారణాలు చాలా ఉంటాయి అన్నమాట. సో డ్రూపింగ్ ఐలిడ్స్ అంటే ఐలిడ్ ఒక్కటే ఉందా? సో అసెస్మెంట్ ఈజ్ ద కీ అనమాట. ఐలిడ్ ఒక్కటే ఉందా, ఐలిడ్ పైన ఉన్న టిష్యూస్ బల్కీగా ఉన్నాయా, లేదంటే టైమ్ ఆఫ్ ద ఆన్సెట్ ఏమైనా తేడా ఉన్నాయా, లేదంటే అప్పర్ బ్రో కూడా ఏమన్నా తేడా ఉందా, ఆర్ బ్రో కూడా డిసెంట్ అయిపోయిందా, ఆర్ నార్మల్ పొజిషన్ ఉందా. సో అందుకనే ఈ అసెస్మెంట్ చేసి దాని రీజన్ బట్టి మనకి పద్ధతి మారుతుంది అనమాట, అంటే ట్రీట్మెంట్ పద్ధతి మారుతూ ఉంటుంది. అప్పర్ ఐలిడ్ వాలిపోవటం, దాన్ని పుట్టినప్పుడు కూడా రావచ్చు అండి, లేదంటే పుట్టిన తర్వాత కొన్నాళ్ళకి కూడా రావచ్చు, ఆ తర్వాత ఇంకా లేట్గా కూడా కొంచెం రావచ్చు అడల్ట్హుడ్లో కూడా. సో ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ నెర్వ్ పెరాలసిస్. ఈ వన్ ఆఫ్ ది నెర్వ్స్ ఏంటంటే మన బయట పుర్రెలోంచి వచ్చే నెర్వ్స్లో వన్ ఆఫ్ ది నెర్వ్స్లో ఫైన్ ఫిలమెంట్స్ సరిగ్గా లేకపోయినా, ఏదైనా మజిల్లో కొంచెం తేడాలు ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మైస్థీనియా గ్రేవిస్ అని అలాంటి వాటికి ఉన్నా కానీ ఓన్లీ ఐలిడ్ ఒక్కటే జారుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే యూజువల్గా మెడికల్ కండిషన్ అయితే యూజువల్గా బోత్ ద ఐలిడ్స్ జారుతాయండి. లేదు ఒక్క నెర్వే కొంచెం డ్యామేజ్ ఏదైనా ఉందనుకుంటే ఒక్క సైడే జారుతుంది అనమాట. సో యూనిలేటరలా బైలేటరలా, ఏ టైంకి వస్తుంది, పొద్దున పూట ఉందా, ఆర్ డే అండ్ నైట్ మొత్తం ఒకటే ఉందా, ఆర్ నార్మల్గా ఉంది ఎప్పుడన్నా. సో ఇలాగనమాట ఇవన్నీ అసెస్మెంట్ చేసుకుంటాం అన్నమాట, హిస్టరీలు చెప్తూ ఉంటాం.
కనురెప్పలు వాటంతట అవే వాలిపోవటం అనే సమస్య చిన్న పెద్ద ఆడ మగ అనే తేడా లేకుండా అందరిలోనూ రావచ్చు. కొందరిలో పుట్టుకతో వస్తుంటాయి, కొందరిలో ఏదో ఒక వయసులో కనిపించవచ్చు. కంటికి సంబంధించిన కండరం, నరాలు, చర్మానికి సంబంధించిన డ్యామేజీ అన్నది ఈ టోసిస్ సమస్యను తెచ్చిపెడుతుంది. ఈ సమస్య కొన్నిసార్లు దానంతట అదే తగ్గిపోతుంది, కొన్నిసార్లు మాత్రం చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా కిందకు వాలిన రెప్పల సమస్యకు చికిత్స తీసుకోకపోతే అది కంటి చూపును బాగా దెబ్బతీస్తుంది. అలాగే కంట్లో తేమ ఆవిరైపోవటం, కంట్లో ఏవి పడితే అవి పడటం, కళ్ళు త్వరగా అలసిపోయినట్టు అనిపించటం, కొందరిలో అరుదుగా మైగ్రేన్ లాంటి సమస్యలు కూడా కనిపించవచ్చు. ఈ సమస్యకు బొటాక్స్ చికిత్స తీసుకోవటమా లేక సర్జరీ చేయటమా అన్నది డాక్టర్లు నిర్ణయిస్తారు. డయాగ్నోసిస్ ఏ విధంగా చేస్తారంటే చూడగానే చెప్పేచ్చు మనం ఎవరికైనా టోసిస్ ఏంటి కనురెప్ప వాలిపోయిందని ఎవరైనా చెప్తా ఉంటారు, దానికి పెద్ద అక్కర్లా. బట్ కారణం కనుక్కోవటం కోసం వేరియస్ అదర్ ఇన్వెస్టిగేషన్స్ అవ్వటం అవసరం. సో రెండోది ఏంటంటే మన వయసును బట్టి భయపడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ మిడిల్ ఏజ్ ఇలాంటివి ఏమో వస్తున్నప్పుడు ఏంటంటే మనకి తెలియకుండానే ఐబ్రో జారుతూ ఉంటుంది, బట్ మనకు తెలియకుండా ఏంటంటే ఐలిడ్స్ జార్నీ అనుకుంటాం. అప్పుడు ఏం చేస్తారంటే మనకు తెలియకుండా కొంతమంది పైకి ఇలా లిఫ్ట్ చేసి ఆ విజన్ కొంచెం ఈ బ్లాక్ అవుతూ ఉంటా అంటే ఆ విజన్ ఇలా పైకి లేపడం వల్ల కొంచెం మళ్ళీ స్ట్రైట్ అవుతూ ఉంటుంది అనమాట, అంటే ప్యూపిల్ చూడగలుగుతుంది అనమాట. సో ఇలాంటి పొజిషన్ అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు అందుకని ఆల్వేస్ ఐబ్రో బాగుందా లేదా ఇస్ వన్ ఆఫ్ ది ఫస్ట్ థింగ్, ఏ టైం నుంచి ఉంది, సో ఇవన్నీ చూసుకుంటాం అనమాట. సో ఈ మూడోది అదర్ కారణాలు ఏదైనా ట్యూమర్స్ ఇలాంటివి ఏదైనా ఉంటే ఇంకా ఏదైనా ఇక్కడ గడ్డలు లాంటివి అన్నీ వచ్చినా చూసుకుంటాం అనమాట. దానికి కొన్ని అదర్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి అనమాట, ఇవన్నీ చేస్తాం. సో ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ కంజెనిటల్ ఈ టోసిస్కి ఏంటంటే వేరియస్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి, 3 to 4 కేటగిరీస్ ఉన్నాయి. డిపెండింగ్ ఆన్ ఒక మజిల్, సింపుల్ ఒక మజిల్ ఉంటుంది, ఆ లివేటర్ అంటాం. ఆ మజిల్ని దెన్ ప్లైకేట్ చేయటమా, లేదంటే కట్ చేసి మళ్ళీ కిందకి దింపటమా, లేదంటే స్లింగ్ ఆపరేషన్స్ అనేది ఐలిడ్ నుంచి పైకి పెట్టుకునే స్లింగ్ ఆపరేషన్స్ అని చేయటమా, ప్రొవైడెడ్ అది ఎన్ని లేకపోతే ఈ మజిల్కి పై మజిల్ అంటే దీన్ని ఫ్రాంటాలిస్ అంటారు. ఈ మజిల్కి సాయంతో ఐలిడ్ని లేపటమా, అంటే ఏ విధంగా అంటే ఐలిడ్ లేపాలనుకుంటే మనం నుదురు యొక్క పై భాగాన్ని లేపుతాం అనమాట. సో ఈ విధంగా ఏంటంటే నెక్స్ట్ టోసిస్కి ఆపరేషన్ అయితే కనుక నెక్స్ట్ కాస్మెటిక్ పరంగా అంటే చూడటానికి అపియరెన్స్ ఆర్ మిడిల్ ఏజ్ తర్వాత వచ్చేది ఏంటంటే దానికి అప్పుడు యూజువల్గా బోత్ ద లిడ్స్ ఉంటాయి. ఒక లిడ్ కొంచెం ఎక్కువ జారొచ్చు, ఒక లిడ్ తక్కువ జారొచ్చు, ఆర్ అలాగే ఒక ఐబ్రో ఎక్కువ జారొచ్చు, తక్కువ జారొచ్చు అనమాట. సో ఇట్ నీడ్ నాట్ బి సిమెట్రికల్గా జారుతుంది అనమాట. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే వన్ ఆఫ్ ద ఫండమెంటల్స్ ఏంటంటే ఫస్ట్ ఐబ్రో లిఫ్ట్ చేసి చూస్తాం. ఈ ఐబ్రో లిఫ్ట్ చేసి చూస్తే కనుక ఇది టోసిస్ కరెక్ట్ అయిపోతుంది అనుకుంటే, డ్రూపింగ్ ఐలిడ్ కరెక్ట్ అయిపోతుంది అని అనుకుంటే కనుక 100% ఈ ఐలిడ్ ప్రాబ్లం ఏమీ లేదు, ఓన్లీ దీన్ని లిఫ్ట్ చేయాలని అర్థం అనమాట. సో ఇది లిఫ్ట్ చేసి చేయడానికి ఏంటంటే దీన్ని ఐబ్రో లిఫ్ట్ అంటాం. ఇంకా అవసరం అనుకుంటే ఎంటైర్ ఫోర్ హెడ్ కూడా లిఫ్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ ఐబ్రో లిఫ్ట్కి చిన్న ఆపరేషన్ అండి. ఇక్కడ పక్క నుంచి ఇక్కడ హెయిర్ లైన్లో వెళ్తాం అనమాట. ఈ హెయిర్ లైన్ నుంచి లోపలికి వెళ్ళి కొన్ని ఏదర్ వెరీ రేర్లీ వీ యూస్ థ్రెడ్స్ అండ్ థ్రెడ్స్ ఆర్ నాట్ ఎ గుడ్ చాయిస్ అనమాట. థ్రెడ్స్ లిఫ్ట్ అనుకుంటారు, బట్ దే డోంట్ లాస్ట్ అనమాట, సరిగ్గా ఎక్కువ కాలం రావన్నమాట, కట్ త్రూ అయిపోతాయి. సర్జికల్గా దాన్ని ఏంటంటే పైకి లిఫ్ట్ చేస్తాం అనమాట. చేసి ఇక్కడ మళ్ళీ దీన్ని క్లోజ్ చేస్తాం. ఇట్స్ సింపుల్ అండి, ఆల్మోస్ట్ 1 to 1.5 ఇంచ్ ఇక్కడ ఉంటుంది. అవసరం అనుకుంటే స్కిన్ కూడా కొద్దిగా తీస్తాం, దెన్ దాంతోపాటు లిఫ్ట్ చేస్తాం అనమాట, ఐబ్రో లిఫ్ట్ అంటాం. సో వన్ ఆఫ్ ది బాగా పాపులర్ అయింది ఏంటంటే దాంట్లో సబ్కుటేనియస్ గ్లైడింగ్ ఐబ్రో లిఫ్ట్ అంట. అంటే అప్పుడు ఏం చేస్తామంటే మొత్తాన్ని లిఫ్ట్ చేసి ఈ సరౌండింగ్ స్కిన్ కూడా చక్కగా స్కిన్ కింద నుంచి వెళ్ళి లిఫ్ట్ చేసి మళ్ళీ యాంకరింగ్ చేస్తాం అనమాట. చక్కగా బాల్స్ క్విల్టింగ్ స్టిచెస్ వేస్తాం ఈ స్కిన్కి కింద వాటికి, సో దట్ ఆ స్కిన్ అక్కడ అతుక్కుపోయి మళ్ళీ కిందకి జారకుండా అనమాట. సో ఈ విధంగా వేస్తాం. ఇక మూడో దానికి ఏంటంటే ఏదైనా గడ్డల్ లాంటి ఏదైనా ఉంటే ఐలిడ్స్ దానికి వేరే డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. అవసరం అనుకుంటే వీ టేక్ ది హెల్ప్ ఆఫ్ ఆప్థల్మాలజిస్ట్, ఆర్ ఈవెన్ అవసరం అనుకుంటే ఏదైనా ఇఫ్ వీ సస్పెక్ట్ ఎనీ ట్యూమర్స్ అంటాం, ఈ సెలైవరీ టియర్ గ్లాండ్స్ ఉంటాయి అనమాట. ఆ టియర్ గ్లాండ్స్ ఏమన్నా ప్రొడ్యూస్ చేసే గ్లాండ్స్ అవుట్ సైడ్ ఆఫ్ ది ఐబ్రో కింద అనమాట. సో అక్కడ ఏమైనా ఉంటే కనుక అవసరం టేక్ ది హెల్ప్ ఆఫ్ ఎ సర్జికల్ ఆంకాలజిస్ట్. సో ఇవన్నీ చూసుకున్నాక ఆ స్కాన్స్ ఇలాంటివి చేసినాక దెన్ దాన్ని ఏమైనా ఉంటే దాన్ని తీసుకుని దాన్ని చేస్తాం అనమాట. సో ఈ విధంగా ఈచ్ రీజన్కి ఒక్కొక్క ఆపరేషన్ అనమాట. కనురెప్పలు వాటంతట అవే వాలిపోయి కదలికలు తగ్గిపోవటం అన్నది అటు చూడటానికి ఎబ్బెట్టుగా అనిపించటమే కాకుండా కంటికి రకరకాల ఇబ్బందుల్ని కూడా తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ టోసిస్ సమస్య కనిపిస్తే డాక్టర్ని సంప్రదించి అవసరమైన పరీక్షలవి చేయించుకొని తగిన చికిత్స తీసుకోవటం శ్రేయస్కరం.